ప్రార్థించే జీవితము మనం కలిగి ఉండాలి. ఏది బలమైనది ఆత్మీయ జీవితంలో అంటే చాలా బలమైనది ప్రార్థన. ఎందుకంటే అది దేవునితో మాట్లాడుకునేటువంటి అవకాశం. వాక్యము దేవుడు మనతో మాట్లాడేది, ప్రార్థన నువ్వే దేవునితో మాట్లాడేది. మీరు ఆలోచించండి, ఎంతమంది జీవితంలో ప్రార్థన బలముగా ఉంటుందో వాళ్ళు ఎక్కువగా దేవుని యొక్క సహవాసాన్ని అనుభవిస్తారన్నమాట. దావీదు తన జీవితంలో అదే నేర్చుకున్నాడు అన్నమాట. కష్టం వస్తే నష్టం వస్తే ఎక్కడికి పరిగెట్టాడు. అక్కడ చెప్పుకోవడానికి పరిస్థితి లేదు ఆయనకు. ఒకే ఒక్కడు ఉన్నాడు ఆయన చెబితే వినడానికి. ఎవరు తెలుసా? ఆయనను అభిషేకించినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈరోజు మన మొర వినడానికి లోకం రెడీగా లేదు. మనమేమో అనుకుని చెప్తాం వాళ్ళకి వీళ్ళకి, వాళ్ళు నా మొర వింటారేమో, నా బాధ అర్థం చేసుకుంటారేమో అని మనం చెప్తూ ఉంటాం. కానీ విషయం అది కాదు. వాళ్ళు విన్నట్టుగా వింటారు కానీ ఏమంటే మీకు జవాబులు తెచ్చిపెట్టగలుగుతారా? తెచ్చిపెట్టే ఛాన్స్ ఏమి లేదు. లోకంతో ఎంత చెప్పుకున్నా కూడా ప్రయోజనం అయితే ఏమీ లేదు. నేను ఎప్పుడు చెప్పే ఈ మాట మీరు ఎప్పుడు హృదయంలో పెట్టుకోండి. ఏంటో తెలుసా? మనకి నిజంగా ఏది అవసరమో మనకంటే కూడా మనల్ని సృష్టించినటువంటి దేవునికే బాగా తెలుసు అనేది మనం హృదయంలో పెట్టుకోవాలి. కాబట్టి ప్రతి విషయం దేవునితో చెప్పుకునే ప్రయత్నం చేయాలి. ఒక గుడ్డివాడు ఒక త్రోవ మధ్య కూర్చుని ఉన్నాడు. ఆ త్రోవ పక్కన కూర్చుని ఉంటే అటువైపు చాలామంది జనం వెళుతున్నప్పుడు ఏంటి ఆ శబ్దము, ఎవరు ఈ మనుషులు ఎక్కడికి వెళుతున్నారని అడిగాడట. అడిగితే వాళ్ళందరూ అన్నారంట, నజరేయుడైన యేసు ఈ మార్గం గుండా వెళుతూ ఉన్నాడు. అంటే నజరేయుడైన యేసా, ఈయన గురించి నేను విన్నానే, ఈ యేసు అద్భుతాలు చేయగలవాడని, ప్రతి అక్కరిలో తీర్చగలిగే శక్తిమంతుడని, జీవితాలను బాగు చేయగలిగే దేవుడని నేను విన్నానే. నాకు కూడా ఒక అవసరం ఉంది. నాకేం కావాలి? కళ్ళు కావాలి. ఆయన ఇస్తాడని ఇతడు విశ్వసించి చూశాడా అంటున్నా. యేసును చూశాడు ఎప్పుడైనా? చూడలేదు. వింటున్నాడు ఆయన గురించి, చూడలా. చాలామంది అంటారు చూస్తే నమ్ముతా. ఏది కనబడమను, ఒకసారి దేవుడు అంటే నాకు కనబడమని చూస్తే నమ్ముతా. ఇది లోకపు యొక్క మాట. లోకం అంటుంది నాకు కనబడితే అప్పుడు నమ్ముతానని. అయితే దేవుడు అంటాడు నువ్వు నమ్మిన ఎడల నా మహిమను చూస్తావు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుడి విధానం వేరు. నమ్మిన వాడికి కార్యాలు, నమ్మకపోతే కార్యాలేమి జరగవు. ఈ గుడ్డివాడు చూడలేదు కానీ యేసుని నమ్మాడు. ఆయన కార్యాలు చేయగలడని ఇతను విశ్వసించాడు కాబట్టే దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించని కేక వేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. విశ్వసించిన వాళ్ళే ప్రార్థన చేస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్. ఎవరికైతే దేవుడు ఖచ్చితంగా నా జీవితంలో కార్యం చేస్తాడు అనే నమ్మకం ఉంటే వాళ్ళు ప్రార్థన చేస్తారు. ఇప్పుడు ఇక మీకే తెలుసా, ప్రార్థన చేస్తున్నారంటే విశ్వాసం ఉన్నట్టు, ప్రార్థన చేయట్లేదంటే ఏమో ఎవరికి తెలుసు. నేను చెప్తున్నా మీకు చెప్పంటారా, ఎంత భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం తెలుసా మీకు? అలా బయటికి వెళ్ళారు మార్కెట్కి, అక్కడ ఏదో ఒక వస్తువు ఉంది, మీకు ఈ వస్తువు కావాలన్నమాట. బాగుంది, ఎంతది? 15 రూపాయలు. 10 రూపాయలకి ఇవ్వచ్చుగా. అంటే నీ ఉద్దేశం ఏంటి? ఆడు 15 రూపాయలని ఎక్కువ చెప్పేస్తున్నాడు, వాడు అబద్ధం ఆడుతున్నాడని నీ విశ్వాసం. ఇప్పుడు ఇది కరెక్ట్ అయితే కానీ మీరు ఇంకొక మాట మాట్లాడతారా? మాట్లాడరు. మీరు ఎంతకు బేరమాడుతున్నారు? ఒక 10 రూపాయలు తగ్గించుకుని 10 రూపాయలకి ఇవ్వంటే ఖచ్చితంగా వీడు ఎక్కువ రేట్ వేసుకుని అమ్ముతున్నాడు అంటే నీకు విశ్వాసం లేదు. నువ్వేమనుకుంటావు అంటే వాడు అబద్ధం చెప్తున్నాడు నువ్వంటావు. వాడు నీకంటే ముదురు, మనకంటే ముదురు. వాళ్ళు ఆల్రెడీ ముందు ఒక రేటు ఫిక్స్ అయిపోయి ఉంటారు అనమాట. అంటే దీని వాస్తవం ఏంటో వాళ్ళకి తెలుసు, కానీ దానికంటే ఎక్కువగానే మనకు చెప్తారు. ఎందుకంటే నువ్వు ఎలాగో తగ్గించమని అడుగుతావు కాబట్టి. సో ఒకళ్ళకొకళ్ళకు ఏమి లేదు తెలుసా, నమ్మకము లేదు. ఒకే ఊరిలో ఉన్నాం, ఒకే చోట ఉన్నాము, పక్కపక్కన కొట్లే, పక్కపక్కన షాపులే, కానీ ఏముండదు, నమ్మకము ఉండదు. అటువంటి దినాల్లో మనం ఉన్నాం. నువ్వు నమ్మితే ఏదైనా చెప్పుకుంటావు, కానీ నమ్మకపోతే ఏమైనా చెప్తారా? చెప్పండి, చెప్పలేం. ఎవరైనా వచ్చి మీకు రోడ్డు మీద కనబడి హలో మీ పేరేంటి, ఎందుకు అడుగుతున్నావు, పర్వాలేదు మీ బాధలు ఏమైనా ఉన్నాయి నాకు చెప్పండి అంటే నీకెందుకు చెప్పాలి? చెప్తారు మీరు? ఎవరయ్యా నువ్వు, అసలు నన్ను అడుగుతున్నావు ఏంటి అంటారు మీరు. ఎందుకని? ఏమో అతను ఎవరో కదా. అసలు మనిషి జీవితమే ఆలోచిస్తే నమ్మకం తక్కువ, ఏమండి డౌట్లు ఎక్కువ. అలాంటి జీవితంలో విశ్వాసం పుట్టడం అనేది అంత ఈజీగా. కనబడే మనిషి మీద నమ్మకం రాదు కదా. కనబడని దేవుడిని నమ్ముతాడు మనిషి అంటే చాలా కష్టం.
అందుకే ఈ లోకములో మనకు ఒక గొప్ప పరీక్ష ఏంటంటే దేవుణ్ణి విశ్వసించుట. అది అక్కడ సక్సెస్ అయితే మనము గొప్ప గొప్ప కార్యాలు చూడగలుగుతాం. ఎప్పుడు సక్సెస్ అవుతామంటే నేను ఖచ్చితంగా నా దేవునితో నేను మాట్లాడుతున్నాను, ఆయన నా దగ్గర ఉన్నాడు అనే విశ్వాసం నీకు ఉంటేనే నువ్వు నోరు తెరిచి మాట్లాడగలుగుతావు. మనకు అట్టి విశ్వాసం లేదనుకోండి మీరు మాట్లాడలేరు. ఇప్పుడు గుడ్డివాడు చూడకపోయినా కూడా, అతని కళ్ళు కనబడకపోయినా కూడా, ఇదిగో ఇలా రా, ఇది ఇతనే యేసు అంటే ఇతనే యేసా అని చెప్పి మాట్లాడడం మొదలెట్టాడు. అతను ఏమన్నాడు? దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణించిన ఆయన అంటే నీకేం కావాలి అని ఆయన అడిగితే నాకు దృష్టిని ఇవ్వి అన్నాడు. అలా అతనితో మాట్లాడుతున్న వ్యక్తి ఎవరో ఇతను తెలుసా? చూడలేదు, కానీ ఏం నమ్ముతున్నాడు? ఇతనే యేసు అని నమ్ముతున్నాడు. చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు, వాళ్ళు విశ్వాసులు. దేవునికి స్తోత్రం కలుగునుగా. విశ్వాస యాత్ర మనకు ఎలా ఉంటుందంటే అన్నీ కనబడవు, అన్ని దేవుడు దేశం ఒలిచిపెట్టిన దగ్గర ఏం పెట్టడు. నువ్వు నమ్మాలి, అడుగు వేయాలి. విశ్వాసం వృద్ధి పొందించే వాక్యములో పెరగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా పిల్లోడు సైకిల్ తొక్కాలనుకున్నప్పుడు ఏమండి ఒకసారి నేర్పిస్తాం, ఇంకా ప్రతిసారి కూడా పక్కనే కూర్చుని ఉంటావా? ఉండం. వాడికి నేర్పించి ఇలా వెళ్ళావనుకో ఇట్లా నువ్వు బ్యాలెన్స్ చేయగలుగుతావు, ఇలా రాంగ్ స్టెప్ వేసావనుకో నువ్వు పడిపోతావు అని చెప్పి వదిలేసా. చెప్పి అతను వదలాలి. అతను పడినా అతనికి అర్థమవుతుంది ఒకరోజు, ఓహో నేను ఇలా రాంగ్ చేస్తే నేను పడతానన్నమాట, నేను తప్పుగా వెళితే ఇదిగో నాకు నష్టం జరుగుతుందన్నమాట అని అతడు అనుకుని అప్పుడు రైట్గా ఉండడానికి ప్రయత్నం చేస్తాడు. ఒకరోజు అతడికి కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది. మనలో విశ్వాసపు స్థాయి పెంచడమే దేవునికి ఇష్టము. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని సన్నిధికి వచ్చి నువ్వు పెంచుకోవాల్సిందని తెలుసండి. బ్యాంక్ బ్యాలెన్స్, ఆరోగ్యాలు, ఐశ్వర్యాలు, వీటి కోసం పరుగులు పెడుతున్నారు కదా ఇప్పుడు బాగా. నువ్వు దీవించి సమృద్ధి అంటే ఇక చూడు, ఇక ఉండేది లేదు ఇక్కడ, మధ్యాకాశానికి వెళ్ళిపోవడమే. మళ్ళీ ఇంటికి వెళ్తే సేమ్ ఇదే వ్యవహారం మట్టిక. ఇంట్లో కొట్టుకోవడము, తిట్టుకోవడము, కసురుకోవడము, అది లేదు ఇది లేదని అడగడము, మళ్ళీ ఆళ్ళని అడగడము, అప్పులు చేయడము, చిట్టీలు వేయడము, ఇంతే జీవితం. మరి ఇక్కడ మంచి ఉత్సాహం ఉంది, ఇంటికి వెళ్తే మళ్ళీ నీరసం ఎందుకు ఉంది? ఇప్పుడు నేను చెప్తున్నా, ఇక్కడ హడావుడి కాదు, కానీ విశ్వాసపు విత్తనం నీలో పడితే నువ్వు బలమైన తీర్మానంతో దేవుని మాట ఇది, నేను ఈ రీతిగా ఈరోజు ఈ క్షణం నుంచి నేను ప్రవర్తిస్తాను, నేను నడుచుకుంటాను ఒక తీర్మానం తీసుకుని ప్రభువా నాకు సహాయం చేయి అని ప్రార్థన చేసి బయలుదేరండి. అప్పుడు చూస్తే అద్భుతాలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గొప్ప విశ్వాసం మనకు వస్తుంది. ఈ యొక్క గుడ్డివాడు యేసును చూడకపోయినా కూడా నమ్మాడు. నమ్మి అయ్యా నాకు కనులివ్వి అంటే అతనికి దేవుడు వెంటనే దృష్టి ఇచ్చేమన్నారు తెలుసా? నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అప్పుడు రేపొద్దున దేని మీద ఆధారపడతాడు? విశ్వాసం మీద ఆధారపడతాడు. దేవుడు ఒక రిజల్ట్ ఇచ్చినా కూడా ఆ రిజల్ట్ వ్యక్తులకో లేకపోతే శక్తులకో ఇవ్వడు, నీ విశ్వాసానికి తిరిగి అప్పగిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నెక్స్ట్ నుంచి నువ్వు దాని మీద ఆధారపడి వెళ్తావు కాబట్టి. ఎంత గొప్ప దేవుడు అండి. నిజమైన ప్రేమించే తండ్రి ఏం చేస్తాడంటే అన్నీ సమకూర్చి ఫుల్గా ఎంజాయ్ చేయి అనేవాడు నిజంగా మంచి తండ్రి ఏమీ కాదు. అంత జ్ఞానమైనటువంటి పని అది కాదు. ఏం చేయాలంటే ఎలా బ్రతకాలో నేర్పించి, సమాజంలో ఎలా నడుచుకోవాలో నేర్పించి, సాటి మనిషితో ఎలా ప్రవర్తించాలో తెలియజేసి, భయము భక్తి కలిగి ఎలా ఉండాలో బోధించి ఒక వ్యక్తిని ప్రయోజకునిగా చేయగలిగితే వాడు నిలబడతాడు సమాజంలో. ఏమి చెప్పకుండా శుభ్రంగా అడిగిన దానికల్లా ఆకలి అనగానే ఏం కావాలి, కేఎఫ్సీయా, బర్గరా, అది అని చెప్పి మొత్తం తీసుకొచ్చాడు, చేతిలో పెడతాడు, శుభ్రంగా తినేట్టు తయారవుతుంటాడు. ఒక సమస్య వస్తే ఎలా ఎదుర్కోవాలో తెలియదు. ఏమంటాడు? సమస్య వస్తే మా డాడీ ఉన్నాడు అంటాడు, ఆకలి వేస్తే మా అమ్మ ఉంది అంటాడు, బట్టలు కావాలంటే మా డాడీ కొనిస్తాడు అంటాడు. అడిగి ఇంకేమొద్దు. అలాంటి చేతగాన్న వాళ్ళని అయితే దేవుడు తయారు చేయడు. ఎలాంటి వాళ్ళని చేస్తాడు తెలుసా? ఆయన చేతిలో బలమైన బాణాలను తయారు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రభు నీ లోకంలో కనపరిచే వాళ్ళు తయారు కావాలి. విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి లక్షణం మనలో. వాళ్ళే ప్రార్థన చేస్తారు. నేను ఎందుకు చెప్తున్నానంటే విశ్వసించినోడే ప్రార్థన చేయగలుగుతాడు. నీకు విశ్వాసం ఉండాలి, నీతో దేవుడు ఉన్నాడు అని విశ్వాసం మనకి రావాలి. ఫస్ట్ వాడే ధూపం వేయగలుగుతాడు దేవుని సన్నిధిలో. మీరు ఈ అలవాటుకు ఎప్పుడూ కలిగి ఉండాలి. ఇది చెప్పడానికి బాగుంటుంది, వినడానికి బాగుంటుంది, కానీ అదేంటో చేయడం దగ్గరికి వచ్చేసరికి చాలా మందికి వర్కౌట్ కాదు. అది తెలుసా?
ఎన్నైనా చెప్పండి, ప్రార్థన దగ్గరికి వచ్చేసరికి చేతులు ఎత్తేస్తాను. దేనికోసం? ప్రార్థన చేయడానికి కాదు, పడుకోవడానికి. ఇట్లా అలా చేతులు ఎత్తడం కాదు. కొద్దిసేపు మాట్లాడండి దేవునితో. మీకు అపవాది 100 కారణాలు చూపిస్తూ ఉంటాడు. అలసిపోయావు, అలసిపోయినా పర్వాలే, కొంచెం అలా నడుము కొంచెం అట్లా వాల్చి మాట్లాడండి దేవునితో. ఎందుకంటే మీకు శక్తి లేకపోతే చాలామంది అలా మాట్లాడితే ఎలాగండి అని అదే వీటిని బయటికి లాగడమే మన పని. ఫస్ట్ అది కాదు. నువ్వు ఆరోగ్యం ఉన్నప్పుడు నువ్వు ఎన్నైనా చేయగలుగుతావు. కొంచెం బలహీనంగా ఉన్నప్పుడు కొంచెం అలా ఒరిగినా కూడా ఏం చేయాలి? ప్రార్థన చేస్తూనే ఉండాలి. ప్రభుతో మాట్లాడుతూ ఉండండి. సాతాను అక్కడ పట్టుకుంటాడు కొన్ని పాయింట్స్లో. నువ్వు అలా చేయకూడదు, నువ్వు ఇలా చేయకూడదు, నువ్వు స్నానం చేసిరా ఒకసారి. ఒకళ్ళు ప్రార్థన చేయలేదని అడిగారు. ఇంకా స్నానం చేయలేదు కదా, స్నానం చేసి ప్రార్థన చేసుకుంటానన్న. సరే ఇప్పుడు స్నానం చేయాలంటే చలిగా ఉంది బయట, చలిగా ఉందంట. ఎవరు చెప్పారు అంటే ఒక ఆయన చెప్పాడు, ఉదయాన్నే లేచి శుభ్రంగా తలస్నానం చేసి అప్పుడే చేయాలి ప్రార్థన అన్నాడంట ఓ పాస్టర్ గారు. ఏమన్నారు చెప్పండి, చెప్పండి గట్టిగా చెప్పండి అందరూ. ఉదయాన్నే లేచి తర్వాత మన వల్ల వద్దా? ఒకసారి ప్రశ్నించుకోండి. ఏంటి బాబు, తలస్నానం ఖచ్చితంగా నీకు నిజంగా భయము భక్తి అనేది ఉంటే నువ్వు చేస్తావు అన్నాడంట. అయ్యో ఇంత గట్టిగా చెప్పాడంటే అయ్యారు పవర్ఫుల్గా చెప్పాడు కదా అనుకుని. నువ్వు ఎంత పవర్ఫుల్ అరిచినా ఇంటికి వెళ్ళిన తర్వాత పడుకుంటావు, లేగవు చెయ్యు. అది నేను చెప్తున్నా, కొంచెం ఓపిక వచ్చిన లేచి కొంచెం ఓపిక మెలకు వచ్చింది, అయినా నిద్ర వస్తుంది కానీ నిద్ర పట్టట్లా. ఏం చేద్దాం ఇప్పుడు? గట్టిగా కళ్ళు మూసుకోవడం ట్రై చేస్తారు మనోళ్ళు, అవి పట్టదు. అది దేవుని కృప వల్ల నీకు మెలకు వచ్చింది. అప్పుడు ఏం చేయాలి తెలుసా? గ్లాసు నీళ్లు తాగండి. ఏం తాగాలి? ఆరోగ్యానికి మంచిది ఫస్ట్. రెండోది ఏంటంటే కొంచెం నిద్ర కంట్రోల్ ఉంటుంది. అప్పుడే కూర్చోండి, ప్రార్థన చేయండి. ప్రార్థన మంచి ఊపులు వెళుతుంది, అంటే చక్కగా నడిపింపుంది. వేసేయండి మోకాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే వెంటనే మోకాళ్ళతో మళ్ళీ నిద్ర అవుతారు. నేను చెప్తున్నానుగా. అందుకే మీ శరీరాన్ని కొంచెం బ్యాలెన్స్ చేయడానికి నేను చెప్తున్నా. ఏదేమైనా కూడా ప్రార్థన అయితే చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దావీదు కొండల్లో, గుట్టల్లో, గుహల్లో, అడవుల్లో, ఏమండి అలాంటి ప్రాంతాల్లో దాక్కున్నాడు ఆయన. ఎందుకంటే ఆయన శత్రువుల చేత తరమబడుతున్నాడు కదా. కాబట్టి నా నోటితో తిరిగి శత్రువుని దూషింపకుండానట్లు అక్కడ అంటాడు మన 141వ కీర్తనలో, కేవలం ప్రార్థన ధూపం వల్ల చేరడమే కాదు. ఏమంటాడు తెలుసా? 3వ వచనంలో, యెహోవా నా నోటికి కావలి ఉంచు, నా పెదవుల ద్వారానికి. ఎందుకంటే కోపం వస్తుంది. తరివే వాళ్ళు నిర్హేతుకంగా తరుముతున్నారు నన్ను. నాకు చాలా కోపం వస్తుంది. నేను ఇప్పుడు నా నోరు తెరిస్తే వాళ్ళని దూషించడం కాదు, కానీ ఏం చేయాలి? నీకు ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. నా నోటికి కావలి ఉంచు నాయనా. పాపం చేయవారితో కూడా నేను దుర్నీతి కార్యాల్లో చొరబడకుండానట్లు నా మనస్సు దుష్కార్యాలకు తిరగనియద్దు. వారి రుచిగల పదార్థాలు నేను తినకయుందునుగాక. ఇక్కడ చూడండి, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం. నేను అట్టి అభిషేకాన్ని తోసివేయకుందునుగాక. వారి దుష్ట క్రియలను చూచియు నేను తప్పక ప్రార్థన చేయుచున్నా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అరేవా, అభిషక్తులు తిట్టినా మంచిదే అనుకున్నాడు. చెప్తున్నా, దావీదు ఏనాడు కూడా వారిని తిరిగి దూషించలేదు, అందుకే సక్సెస్ అయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలామంది అంటారు వచ్చి, అయ్యా అదిగో సౌలు అడుగో దొరికాడు, వేసేద్దామా అంటాడు. వదిలే. నెమ్మదిగా వెళ్ళి చిన్నగా వస్త్రపు చెంగును అట్లా కోసి తీసుకొస్తాడు. అంటే ఎంత నైపుణ్యత కలిగినాడు చూడండి, ఏం ఎరగనట్టు. తర్వాత సౌలు వచ్చిన తర్వాత అప్పుడు అడుస్తాడు అనమాట, నాయనా నువ్వు నా చేతికి దొరికినా కూడా నేను నిన్ను ఏమి చేయను. ఎందుకు నాయనా నువ్వు నన్ను అంత ద్వేషిస్తున్నావు? ఎందుకు? నేను నీకు ఏం చేశాను? నన్ను ఎందుకు ద్వేషిస్తున్నావు? కారణం ఏంటి అనగానే, నాయనా దావీదా అది నువ్వేనా అంటాడు. సూపర్ స్టార్ చూడండి, భలే కలిసిపోతాడు 5 నిమిషాల్లో. మళ్ళీ 5 నిమిషాలు అవగానే మళ్ళీ విరజిమ్ముకున్నాడు అనుకోండి, మళ్ళీ ఇంకొక స్పిరిట్లోకి వెళ్ళిపోతాడు. చంపండి, దావీదుని చంపండి, దావీదు ఎక్కడున్నానో నాకు సమాచారం తెలియజెప్పుడి అంటాడు. మళ్ళీ రెండోసారి దొరుకుతాడు, నిద్రపోతూ దొరుకుతాడు. ఈసారి పక్కన ఇంత నీళ్ల బుడ్డి ఉంటుంది, చేతి కర్ర ఉంటుంది. మళ్ళీ దావీదు అంత దూరం వెళ్తాడు, కానీ ఏం ఎరగనట్టు అవి 2 తీసుకుని వచ్చి మళ్ళీ అంటాడు, సౌలా నా తండ్రి నన్ను ఎందుకయ్యా తరుముచున్నావు అంటే, మళ్ళీ సేమ్ డైలాగ్, దావీదా నాయనా అని. మారాడండి సౌలు. ఏవాడు? మారడు.
అలాంటి క్లిష్ట సమయాల్లో కూడా ఏనాడు తిరిగట దూషించలేదట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మంచి వ్యక్తిత్వం మనం నేర్చుకోవాలి ఇవన్నీ కూడాను. కొందరు గద్దించిన, కొందరు తిట్టిన, రైట్, ఓకే, దేవునికి స్తోత్రం, మంచిది. ఈవెన్ దావీదు కష్ట సమయంలో ఉన్నప్పుడే కాదండి, రాజు అయిపోయాడు. ఏమయ్యాడు? రాజు అయినా కూడా తన కుమారుడితో విభేదం వచ్చి, అంటే అబ్షాలోము తిరగబడినప్పుడు సరే అని చెప్పి సింహాసనం విడిచి వెళ్ళిపోతున్నాడు అరణ్యంలో. అప్పుడు వచ్చాడు ఒకడు, ఎవడాడు? షిమి. చెప్పండి ఏం పేరు? చూశాడు, అమ్మ రాజు బలి దొరికాడు రా, సింహాసనం లేదు కదా, ఇప్పుడు ఎక్కడున్నాడు? రోడ్డు మీద ఉన్నాడని చెప్పి, నరహంతకుడా, చీపో, సౌలు కుటుంబానికి నువ్వు చేసిన ద్రోహం ఉసురు నీకు తగిలింది అంటున్నాడు. వీటికేమో సబ్జెక్ట్ లేదు. సౌలు దావీదుని తరమాడు కానీ దావీదు సౌలుని ఎప్పుడు తరమలే. వీడు అంటాడు సౌలు యొక్క ఉసురు నీకు తగిలింది అంటాడు. పక్కన వాళ్ళు అంటారు చచ్చిన కుక్క వంటి వాడిని తీసేయమంటావా అంటే వదిలేయండి అంటాడు. వదిలేయ్, ఎప్పుడు నన్ను ఎవడు దూషించినా వదిలేసే, ఎందుకని నా ప్రభువు చూస్తున్నాడట. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇది సక్సెస్ అవ్వడానికి మంచి కీ పాయింట్ అన్నమాట. ఈ లోకమంతా మనల్ని ద్వేషిస్తుంటుంది ఏదో కారణంలో. మీరు నచ్చకపోవచ్చు, డజంట్ మ్యాటర్ వాట్, అది ఎటువంటిది పరిస్థితి అయినా కూడా నో ప్రాబ్లం. ఏం చేయాలి? అప్పుడు ప్రభుకి అప్పగించుకోవాలి. నేను మందిరానికి వెళ్ళినప్పుడు ఒక సహోదరు వచ్చారు, పెద్దావిడే. నేను ఆ రోజు మనం కొన్ని చైర్లు కొని అక్కడ పెట్టాం. టీవీ ఒకటేదో మార్చడానికి వెళ్ళాను. అప్పుడు ఒక తల్లి వచ్చింది, అయ్యా ఒక్కసారి ఇట్లా రండి పక్కన మాట్లాడతాను. ఇంకో తల్లి కూడా ఉంది, మాట్లాడుతున్నారు. ఏమ్మా ఏంటి రండి ఏంటి ఇష్యూ అంటేని, అయ్యా భర్త లేని వ్యక్తిని, పెద్దవాడ తల్లి, నన్ను ఎంతంత మాట్లాడుతున్నారు తెలుసాయ్యా, ఏదో కొంచెం కూడబెట్టుకుని నా బ్రతికేదో నేను బ్రతుకుతున్నా, కానీ నన్ను ఎంత మాట్లాడినారంటే ఏడుపు వస్తుందయ్యా. ఎలాంటి మాట్లాడినారు తెలుసయ్యా, నేను వినలేనని మాట్లాడుతున్నారయ్యా అంది. అప్పుడు నేను అన్నాను, చూడమ్మా, ఎందుకు దానికి ఆశ్చర్యపడుతున్నారు మీరు? మీ డబ్బు గురించి, మీ వస్త్రాల గురించి కాదు, మీ క్యారెక్టర్ మీద మాట్లాడతారు. సాతానికి తెలుసు నిన్ను ఎక్కడ పట్టుకుని నిన్ను గాయపరచాలో అక్కడే మాట్లాడతాడు. కానీ బైబిల్లో ఒక మాట ఉంది, మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఏంటన్నమాట తెలుసా? మీ నిమిత్తము చెడ్డ మాటలు జనులు పలుకున్నప్పుడల్లా మీరెవరు? ధన్యులు, పరలోకమందు మీ ఫలము అధికం అవుతుంది, సంతోషించండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అమ్మ నువ్వు ప్రతి మాట అన్నావా అంటే, అనలేదయ్యా, కోపం వచ్చి ఏం చేసావమ్మా అంటే, వెళ్ళి ఏడ్చుకున్నాం గదిలో అంది. వెరీ గుడ్, అట్లాగే ఆడండి, ప్రభు సన్నిధిలో కన్నీరు గార్చండి, ఆయన చూసుకుంటాడు, కానీ పల్లెత్తి మాట మీరు అనకండి, వదిలేసేయండి అని చెప్పిన. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆమె చాలా నెమ్మది, నాకు ప్రార్థన చేయండి అయ్యా, ప్రార్థన చేసి వచ్చాం. తర్వాత మళ్ళీ మన ఆరాధనకు వచ్చినప్పుడు చాలా సంతోషంగా ఉంది, బాగుందయ్యా, కానీ ఇంకో విషయం చెప్పంటారు మీకు అంది. ఏంటమ్మా అన్న, ఈ విషయం నా బిడ్డలకి చెప్పానయ్యా. ఎవరికి చెప్పింది? బిడ్డలకి. నా పక్కన వాళ్ళు ఇలా అంటున్నారు అంటే, వాళ్ళ పిల్లలు వేరే చోట ఉంటారు. వాళ్ళు అన్నారు, అమ్మా నువ్వేంటో మాకు తెలుసు, నువ్వు ఎట్లా పెంచావో మమ్మల్ని మాకు తెలుసు, ఎవరు ఇదంటే ఎందుకమ్మా, వదిలే, ఏమనుకోవద్దు, నువ్వు మనకి యేసయ్య ఉన్నాడు అని చెప్పారట. ఇప్పుడు వాళ్ళే తల్లిని ఏం చేస్తున్నారు? బలపరుస్తున్నారు. అమ్మా ఎవరేమనుకున్నా వద్దు, పట్టించుకోవాల్సిన అవసరము లేదు. మన గొడవలు కూడా, అయ్యి పాస్టర్ గారు మా కూతురు ఏం చెప్పారు తెలుసా? ఏం చెప్పారు? అమ్మా గొడవలు కూడా మనకి వద్దమ్మా, మనకి ప్రభు ఉన్నాడు అని. దేవుని స్తోత్రం కలుగునుగా. నువ్వు దేవునిలో నిలుచున్నప్పుడు, చెడ్డ మాటలు పలికినప్పుడు నువ్వు కృంగాల్సిన అవసరం ఏమీ కూడా లేదు. దావీదు కృంగలేదు, కానీ ఈ స్థితి అంతా తీసుకెళ్ళి ఎవరికి ఇచ్చాడు? దేవునికి ఇచ్చాడు. వారు దుష్టక్రియలను చూచి ఏం చేస్తున్నాడు? ప్రతిదోషం చేస్తున్నాడా? చేయట్లేదట. వారి దుష్టక్రియలను చూచి నేను తప్పక ప్రార్థన చేయుచున్నా. దేవునికి స్తోత్రం. దేవునికి అంగీకారంగా మనం ఉన్నప్పుడు మన మాటలు మధురంగా ఉంటాయి. ప్రార్థనా పౌరుడికి మాటలు మధురంగానే ఉంటాయి. మన జీవితంలో ఇది గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఎటు చూసినా కూడా నీకు నేర్పించడానికి దేవుడు ఎన్నో పాఠాలు సిద్ధపరుస్తారు. ఇవన్నీ కూడా నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థించడం ద్వారా ఇవన్నీ కూడా గ్రహించగలుగుతావు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రతికూల పరిస్థితులు మన జీవితంలో ఎదురవుతున్నప్పుడు కూర్చుని నలుగురితో చెప్పుకోవడం కంటే, వాళ్ళతో వీళ్ళతో పంచుకోవడం కంటే, నేను ఎప్పుడు చెప్తాను ఈ విషయం గుర్తుపెట్టుకోండి, ప్రజలతో చెప్పుకుంటే వాళ్ళు వెళ్ళి ప్రచారాలు చేస్తారు, ప్రభుతో చెప్పుకుంటే మనకు పరిష్కారం ఇస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రభు పాదాల చెంత మనం ప్రార్థించాలి. దేవుని సన్నిధిలో సరైన కోణంలో మనం వెళ్ళి ప్రార్థన చేయగలిగితే ఖచ్చితమైన జవాబులు మనకి ఇస్తాడు. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఏముంది? ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా దేవుడు మనకు అనుగ్రహిస్తారు. దేవుని మీద ఆధారపడిన వాడికి ఈ లోకము కాదు, దేవుడు అని దేవుని మీద ఆధారపడిన వ్యక్తికి
దేవుడు ఎప్పుడు కూడా ఏ లోటు కూడా చెయ్యడని ప్రభు పెరట మనవి చేస్తున్నా. ఖచ్చితంగా మనల్ని పోషించేవాడు ఆయనే. ఆయన మీద ఆధారపడాలి. ఆయనతో మాట్లాడే అనుభవంలో మనం ఎదుగుతూ ఉండాలి.